ఎప్పుడైతే పుష్ప 2 చిత్రం 3 సంవత్సరాల క్రితం ప్రారంభమైందో ఆ రోజు నుండి విడుదల అయ్యేంత వరకు కూడా అల్లు అర్జున్ అభిమానులు విపరీతమైన హంగామా చేశారు. $2,000 కోట్ల కలెక్షన్ టార్గెట్ లక్ష్యంగా 12,500 థియేటర్స్ లో ఘనంగా విడుదలైంది. కేవలం 6 రోజుల్లో 1000 కోట్ల కలెక్షన్ కొల్లగొట్టింది. సగానికి పైగా కలెక్షన్ నార్త్ ఇండియా ఫ్యాన్స్ ఇచ్చారు. ఇందుకు కృతజ్ఞతగా ఢిల్లీలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అల్లు అర్జున్ థ్యాంక్ యూ ఇండియా అనే సక్సెస్ మీట్ ను నిర్వహించారు. మొత్తంగా అల్లు అర్జున్ క్రేజ్ పుష్ప 2 భాగాలతో అమాంతంగా ఎవరూ ఊహించని స్థాయిలో నిలబడింది. అయితే అల్లు అర్జున్ ఇంతటి ఘనత సాధించడానికి ముఖ్య కారణం దర్శకుడు సుకుమార్ అయినా పాన్ ఇండియా లెవెల్లో సుకుమార్ పేరు ఇతర రాష్ట్రాల వారికి తెలియకపోవటం మూలాన పుష్పకి అల్లు అర్జున్ వన్ మ్యాన్ లా నిలబడ్డారు. సినిమా మొత్తం తన భుజాలపై మోసుకొని విపరీతమైన మార్కెట్ ఏర్పడేలా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 1000 కోట్లు జరుపుకునేలా అల్లు అర్జున్ ఈ సినిమా కోసం చాలా దోహదపడ్డాడు. ఇదిలా ఉంటే మరోవైపు పుష్ప 2 ఇంతటి భారీ స్థాయిలో కలెక్షన్ కొల్లగొడుతుందని, బాహుబలి లాగే ఈ సినిమా కూడా ఇండియన్ హిస్టరీలో మంచి రికార్డు సృష్టిస్తుందని పాన్ ఇండియా దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఎప్పుడో ఊహించాడు. ఎప్పుడైతే పుష్ప 1 హిందీలో 300 కోట్ల కలెక్షన్ రాబట్టగలిగిందో అప్పుడే రాజమౌళి అంచనా వేశాడు. ఆ అంచనా ప్రకారమే మొన్న పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమాకి ప్రమోషన్స్ అక్కర్లేదని, పుష్ప అనేది ఒక బ్రాండ్ అని చెప్పకనే చెప్పాడు. అయితే అంతటి స్థాయిలో ఊహించిన రాజమౌళి పైకి అల్లు అర్జున్ సుకుమార్ గురించి పొగిడిన ప్రశంసలు కురిపించారు. లోపల కాస్త భయపడుతున్నట్లు ఈ సినిమా హిట్లతో ఒక మాస్ సినిమాని ఎంతటి స్థాయిలో తీయొచ్చనే ఛాలెంజ్ ఇచ్చాడని ఫిలిం నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాగా ప్రస్తుతం రాజమౌళి తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో తీస్తున్నాడు. ఈ క్రమంలో పుష్ప కలెక్షన్స్ దెబ్బకి రాజమౌళిపై ఒత్తిడి పెరిగిందని చెప్పుకోవచ్చు. పుష్పనే దాదాపు 2,000 కోట్ల కలెక్షన్ సాధిస్తున్న క్రమంలో మహేష్ బాబుతో చేసే సినిమా ఏ రకంగా ఉండాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కావున కేవలం మాస్ కథతో పుష్ప ఈ స్థాయిలో ప్రేక్షక ఆదరణ పొందితే భారీ అంచనాల నడుమ వస్తున్న మహేష్ బాబు చిత్రం ఇంతకు మించి చాలా రెట్లు గొప్ప స్థాయిలో ఉంటే తప్ప రాజమౌళికి వర్కౌట్ అవ్వదు. మరి ఈ నేపథ్యంలో మహేష్ ఫ్యాన్స్ నుండి కూడా కొన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయని తెలుస్తోంది. కాగా రాజమౌళితో సినిమా తీస్తే అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియకపోగా మహేష్ బాబు చాలా టైంను కోల్పోతాడని, దానికి బదులు సుకుమార్ లాంటి దర్శకుడితో 2 నుంచి 3 సంవత్సరాల పాటు ఒక సినిమా కోసం కేటాయిస్తే కొంచెం తక్కువ బడ్జెట్లో రాజమౌళికి మించి సినిమా సుకుమార్ ఇస్తాడని, కాబట్టి రాజమౌళిని పక్కన పెట్టి సుక్కుతో సినిమా తీయాలని అంటున్నారు. దీంతో లోపల ఇలాంటి విమర్శలు వస్తున్న క్రమంలో రాజమౌళి ఇంకొంచెం మహేష్ సినిమా కోసం జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే డిసెంబర్లో మొదలవ్వాల్సిన షూట్ జనవరి లేదా ఫిబ్రవరికి పోస్ట్పోన్ చేశారని సమాచారం. ఇక మరోవైపు సుకుమార్ రామ్ చరణ్తో తన తదుపరి ప్రాజెక్ట్ను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సమ్మర్లో షూట్ ప్రారంభమయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాగా ఈ ప్రాజెక్ట్ పుష్పకు మించిపోయేలా ఉండనుందని తెలుస్తోంది.